దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మండపేట ప్రాంతంలో యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళారట. అయితే పగటిపూట 7వ తరగతి 9వ తరగతి లోపు పిల్లలకి సపరేట్ క్లాస్ ఏర్పాటు చేసి దరిదాపుగా ఒక 350 ఫిగర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, 400 మంది దాకా పిల్లలు వచ్చారట. ఏది 10వ తరగతి లోపు. ఒక చిన్న టెస్ట్, ఒక చిన్న ప్రశ్న అడిగారట. పిల్లలారా, దేవుడే గనక మీకు ప్రత్యక్షమై మీకేదైనా వరం ఇవ్వాలనుకుంటే ఏం కోరుకుంటారు? మీ ఇంట్లో ఏదైనా మార్పు కావాలని మీరు ఆశపడితే ఎలాంటి మార్పు మీ ఇంట్లో కోరుకుంటారు అని అంటే, వచ్చిన 400 మందిలో 90% పిల్లలు అక్కడ దైవజనులకు చెప్పారట, మా తల్లిదండ్రులు ప్రేమగా బ్రతికే వరం దేవుడిచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా. మా తల్లిదండ్రులు సమాధానంగా బ్రతికే వరం దేవుడిచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా. అది పసి హృదయాలను అడిగారు, ఏం కావాలయ్యా మీకు? మీ ఇంట్లో ఏ మార్పు కావాలి? కారు కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, కూలర్ కావాలా, ఏసీ కావాలా, డీసీ కావాలా, బీసీ కావాలంటే ఆ పిల్లలు చెప్పిన మాట ఇవేవి వద్దు, మా అమ్మా నాన్నలు ప్రేమగా బ్రతికేటట్లుగా ఆ జీవితాన్ని దేవుడు వరంగా ఇచ్చేటట్లు ప్రార్థించండి. అమ్మా, ఒకవేళ నీ పిల్లల్ని అడిగితే నీ పిల్లలు కూడా ఒకవేళ ఇదే మాట అంటారేమో. నీ పిల్లల్ని అడిగితే నీ పిల్లలు కూడా ఒకవేళ ఇదే మాట వాళ్ళ నోటు నుంచి వస్తుందేమో. మా అమ్మ నాన్న మధ్య ఎప్పుడు రవసయ్యా, ఎప్పుడు కొట్లాటయ్యా, రాత్రిపూట పండుకునేటప్పుడు నెమ్మదిగా పండుకున్న జ్ఞాపకాలు లేవు, ఎప్పుడు ఏదో ఒక కీచులాట మా తల్లిదండ్రుల మధ్యని. నీ పిల్లలు కూడా ఒకవేళ అదే స్థితిలో ఉన్నారేమో ఆలోచించు. అమ్మా, మరోసారి చెప్తున్నాను, నువ్వు కోపిస్తే దానివైతే నిన్ను క్షమించని. నీలో తల్లిని చూసిన దానికంటే ఒక సింహాన్ని చూస్తాడు. అలాగా నాన్నయ్య, తప్పు చేసినప్పుడు గద్దించొద్దా? తప్పు చేసినప్పుడు గద్దించకపోతే నువ్వు సరైన తల్లివి కాదు. తప్పు చేసినప్పుడు గద్దింపే. అట్ దట్ సేమ్ టైం చారదీసే అనుభవం కూడా మన జీవితంలో ఉండునుగాక.